నమస్కారం పీసీఆర్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. వంగవీటి రంగ ఆశయాలకు అనుగుణంగా సామాజిక న్యాయం సాధిస్తాం. వంగవీటి రంగ 77వ జయంతి వేడుకల్లో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్. సమాజ స్థాపనకు అల్లూరి సీతారామరాజు చూపిన బాట మనందరికీ ఆదర్శప్రాయం. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. జిల్లాలో బహిరంగ ధూమపానం, పొగాకు ఉత్పత్తులపై కఠిన చర్యలు తీసుకోనున్నాం. జిల్లా ఎస్పీ మణికంఠ. వార్తల్లోని వివరాలు. వంగవీటి రంగ ఆశయాలకు అనుగుణంగా సామాజిక న్యాయం సాధిస్తామని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పేర్కొన్నారు. గురువారం చిత్తూరులో వంగవీటి మోహన రంగ 77వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. స్థానిక గాంధీ సర్కిల్లో రంగా జయంతి వేడుకలను పేదలకు అన్నదానాన్ని బలిజ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ చిత్తూరు నగరంలో వంగవీటి మోహన రంగ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. నగరంలో బలిజ భవన్ను త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. వంగవీటి రాధ తెలుగుదేశంకి మద్దతు పలకడం శుభ పరిణామమని అన్నారు. రాజకీయంగా అన్ని వర్గాలు కలిసి ఉండాలని తెలిపారు. మాజీ మేయర్ కటారి హేమలత మాట్లాడుతూ వంగవీటి రంగ కాపు కులానికి ఆదర్శప్రాయమని కొనియాడారు. బలిజ సంఘం అధ్యక్షుడు ఓఎం రామదాస్ మాట్లాడుతూ రంగ ఆశయాల అనుగుణంగా బలిజ కులం అభివృద్ధి చెందడానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, బలిజ సంఘం నేతలు బద్రీనారాయణ, ఆరణి తులసిరాం, విశ్వనాథ్, రెడ్డప్ప, వరదరాజులు, సతీష్, చలపతి, రామకృష్ణ, రాధాకృష్ణ, నరసింహులు, ఆరణి బాలాజీ, రామ్మూర్తి, ననబాల లోకేష్, కటారి కిషోర్, గోపి, ఏకే రవి, కోలా కిరణ్, యశ్వంత్, లోచన్, ఆనంద్ పెద్ద సంఖ్యలో బలిజ సంఘం నేతలు పాల్గొన్నారు. అనంతరం పేదలకు బలిజ సంఘం ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. టెంకాయలు కొడేసి ఒకసారి నిలబడినారంటే మేము వీడియో తీసుకుంటాము. ఇది వచ్చింది నువ్వు చెప్పు. ఏం లేదు కొంచెం జరగండి. అందులో పెట్టా నీ ఇంత పక్క ఉందా అంత పక్క రా ఇంత పక్క ఎన్నుమే போடுறதே எடுக்கலண்ணா நீ ஏதா இருக்குமா ఇవ్వండి స్లోగన్ ఏనా ఇప్పుడు ఓకేనా హలో అట్లే ఉన్నా ముందు ఉంటారు వాళ్ళంతా అన్నా తెలుసన్నా నిలబడుకోవట్లే కొంచెం అంతే 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 అట్లే అట్లే పోవాలి తీసుకొని అంతే అంతే అట్లే పోనా అయిపోయింది. ఇంకేం లేదు ఇంకేం లేదు నీళ్ళు ఇస్తారు పోనా అప్పకుండా తీసుకోపోండి అట్లా పోండి తీస్తావు ఫోన్ తీసుకోండి. ఫోటో కూడా రాదు జీవితకాలం తీసినా రాదు ఉండేది ఎలా విశ్వనాథ్ అన్న
ఓ எப்படி சொல்கிறேன் நான் கேட்டு வாங்கி வரேன் நான் வாங்கி வரேன் அம்மா చేయాలి. ఈరోజు నా సార్ ఉండండి వంగవీటి మోహన్ రంగా గారి జయంతి సందర్భంగా చిత్తూరు పట్టణంలో తెలుగు ప్రజలతో పాటు కాపు సంఘం అధ్యక్షులు ఓఎం రామదాస్ గారు, అలాగే మాజీ మేయర్ గారు, అనేక కాపు నాయకులందరితో కలిపి ఈ వేడుకల్లో ఇక్కడ పాల్గొనడం చాలా సంతోషకరం. వారు కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో చాలా ఉన్నత పరిస్థితుల్లో ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కోల్పోయిన దీన్ని రాజకీయంగా ఎంత పెద్ద ఎత్తున కాంగ్రెస్ వారు ఆ సందర్భాన్ని వాడుకొని ఈ రాష్ట్రంలో ఎటువంటి మత కలహాలు కావచ్చు, అల్లర్లు కావచ్చు జరిగినవన్నీ ప్రజలకు తెలిసినవే. కానీ తెలుగుదేశం పార్టీ కూడా వారి అబ్బాయి ఈరోజు మా పార్టీకి మద్దతు ఇచ్చి మాతోనే ఉండారు అంటే ఆ వారి కుటుంబ సభ్యులు కానీ ఆ ఒక కాపునాడు సంఘం నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలియజేయడాన్ని ఈరోజు ప్రజలు అర్థం చేసుకున్నారు. రాజకీయాల్లో అనేక రకాలుగా అలిగేషన్స్ వస్తుంటాయి, పోతుంటాయి. కానీ ఒకే కుటుంబ సభ్యులుగా ఆనాడు నుండి ఈనాడు వరకు కలిసిమెలిసి మేమందరం ఒక కుటుంబ సభ్యులుగా ఉండడం ఎంతో ఆనందకరం. అలాగే చిత్తూరు పట్టణంలో కూడా మోహన్ రంగా గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి వారు ఒక బిల్డింగ్ కడుతున్నారు. ఎక్కడంటే మన బైపాస్ రోడ్లో వారి అబ్బాయిని పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించి వారి చేతుల మీదుగా ఆ భవనాన్ని కూడా ఇనాగ్రేట్ చేయడానికి మేమందరూ కూడా మాట్లాడుకున్నాం. ఆ భవన నిర్మాణానికి కూడా మీరందరూ సహకరించి అతి త్వరగా పూర్తి చేసే బాధ్యత నేను కూడా వాళ్ళకి భరోసా ఇవ్వడం జరిగింది. కావున అందరూ ఐక్యంతో కలిసిమెలిసి ఉంటే రాష్ట్ర అభివృద్ధి కూడా చెందుతుంది. వారికి వారి కుటుంబ సభ్యులకి కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. 77వ జయంతి సందర్భంగా కూడా మన చిత్తూరు నగరంలో ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తూ ప్రతి ఒక్కరూ కూడా, ముఖ్యంగా వంగా గారంటే ఒక కాపు కుటుంబ కులస్తులనే కాదు, ప్రతి ఒక్కరికి కూడా అన్ని కులాల మతాలకు అతీతంగా కూడా ఆయన నినాదాలు కానివ్వండి, ఎక్కడ అన్యాయం జరిగితే ఆయన ఫస్ట్ ఉండి ప్రజలకి మంచి చేయడంలోనూ ఎంతో స్ఫూర్తిగా ఉండేవారు. సో అలాంటి గొప్ప నాయకులకి స్ఫూర్తిగా తీసుకొని ముఖ్యంగా కూడా తెలుగుదేశం పార్టీకి వాళ్ళ అబ్బాయి రాధా గారు కూడా ఇక్కడ మన చిత్తూరులో వచ్చి మన తెలుగుదేశం కూటమికి కూడా ఆయన సపోర్ట్ చేసి, ఎందుకంటే ఒక మంచి కోసం అందరూ కూడా సపోర్ట్ చేశారు. ఒక మంచి రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలంటే అందరూ ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈరోజు రాధా గారు కూడా అందరికీ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రంగా లాంటి ఒక మహానుభావుడి యొక్క అడుగుజాడల్లో మేమందరం కూడా నడుస్తామని, కలిసికట్టుగా పనిచేస్తామని కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. వంగవీటి రంగా గారి బర్త్డే సందర్భంగా మా చిత్తూరు ప్రజానీకులు మొత్తం కానీ మా పల్లి సోదరులు మొత్తం కలిసి ఆయన యొక్క పద్ధతి వేడుకల్ని ఘనంగా నిర్వహించుకున్నాము. ఈ సమావేశానికి వచ్చినట్టు మీ అందరికీ నా నమస్కారాలు. వంగవీటి రంగా గారి యొక్క ఆశయాలతో మేము ఆయన నిశ్చయంగా అతని యొక్క అడుగుసాడిలో మేమంతా నడిచిపోవాలని చెప్పేసి అతని కోసం మేము అందరూ ఎప్పటికీ ఆయన మర్చిపోయే ప్రసక్తి లేదు. మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు బైపాస్ రోడ్లో మేము ఒక నిర్మించి తెలుసుకునేటువంటి కళ్యాణ మండపము ఆ కాపు భవన్కి అతని పేరు పెడుతూ అతని సహకారంతో, ఎమ్మెల్యే గారి సహకారంతో దాన్ని అతి శీఘ్రంగా కంప్లీట్ చేసి రంగా గారి యొక్క పేరును స్థిరస్థాయిగా ఉండేట్టుగా మేము అది నిర్మించుకుంటామనేసి ఈ యొక్క ప్రజానికి మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఒకసారి నిల్చుకున్నా, అట్లే ఒకసారి నిల్చుకున్నా, ఒకసారి ఫోటో తీసుకున్నా, ఫోటో మీరు కానీ వేయాలి, చేయాలి.
సమాజ స్థాపనకు అల్లూరి సీతారామరాజు చూపిన బాట మనకు ఆదర్శప్రాయమని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. గురువారం కుప్పం ఎంపీడీఓ కార్యాలయంలో శ్రీ అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు భారత స్వాతంత్ర మహాసంగ్రామంలో మహోజ్వల శక్తిగా వెలుగొందారని, పీడిత గిరిజన ప్రజలను స్వతంత్ర సంగ్రామానికి సమాయత్తం చేసిన ఈ మహనీయుడిని స్ఫూర్తితో మనం పురోగమించాల్సిన అవసరమే ఇప్పటికీ ఉందన్నారు. అల్లూరి సీతారామరాజు 1897 జూలై 4న విజయనగరం సమీపంలోని పాండ్రంగిలో జన్మించారని, 6వ తరగతి చదువుతున్న వయసులోనే తండ్రిని కోల్పోవడం రాజు జీవితంలో పెనుమార్పులే తీసుకువచ్చిందని అన్నారు. కొండలు అడవులలో తిరుగుతూ గిరిజనుల జీవన విధానాన్ని గమనిస్తూ ఉండేవారని, జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం, హఠయోగం, కవిత్వం నేర్చుకున్నారని, వీటితో పాటు సంస్కృతం, ఆయుర్వేదం కూడా నేర్చుకున్నారన్నారు. ఆ రోజుల్లో ఏజెన్సీ ప్రాంతంలోని ప్రజలు తెల్లదొరల చేతిలో అనేక దురాగతాలకు, దోపిడీలకు, అన్యాయాలకు గురయ్యేవారని, శ్రమ దోపిడీ, ఆస్తుల దోపిడీ, స్త్రీల మానహరణ సర్వసాధారణంగా జరుగుతూ ఉండేవని, మన్యంలో గిరిజనుల జీవితం దుర్భరంగా ఉండేవన్నారు. మన్యం వాసుల కష్టాలను కడతీర్చడానికి, తెల్లదొరల దోపిడీని ఎదుర్కోవడానికి గిరిజనులకు అండగా నిలిచి పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారన్నారు. గిరిజన ప్రజల అభ్యున్నతికి పాటుపడిన అల్లూరి సీతారామరాజు 27 ఏళ్ల వయసులోనే అమరవీరుడు అయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కుప్పం ఆర్డీఓ శ్రీనివాసులు, వామా పీడి రాజశేఖర్, డిఆర్డీఏ పీడి తులసి తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలో బహిరంగ ధూమపానం, స్కూలు, కాలేజీల వద్ద పొగాకు ఉత్పత్తుల అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ మణికంఠ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సహకారంతో జిల్లాలోని పోలీస్ అధికారులకు చిత్తూరు జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో సమగ్ర శిక్షణ నిర్వహించారు. ఈ శిక్షణలో భాగంగా పొగాకుకు వ్యతిరేకంగా పోరాటంలో పొగాకుకు వ్యతిరేకంగా పోరాడుతామని పోలీసులు ప్రమాణం చేశారు. అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పొగాకు సంబంధిత వ్యాధుల కారణంగా మన రాష్ట్రంలో ప్రతి సంవత్సరం సుమారు 48,000 మంది మరణిస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. కోఫ్టా చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం విద్యా సంస్థలకు 100 మీటర్ల పరిధిలో పొగాకు విక్రయించడం నిషేధమన్నారు. పెద్ద వయసు ఉన్నవారు పొగాకు వ్యసనానికి బానిసలుగా మారి పొగాకు కోరల్లో చిక్కుకున్నప్పటికీ పిల్లల్ని పొగాకు వ్యసన పరులు కాకుండా రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు పోలీసులు నిబద్ధత విధులు నిర్వహించాలని తెలిపారు. అలాగే భారతదేశంలో సగటున ప్రతి రోజుకు 5,000 మంది పిల్లలకు పైగా పొగాకు వాడకాన్ని ప్రారంభిస్తున్నారని, ఎక్కువగా పొగాకు బానిసలుగా మారారని అన్నారు. ఇందులో భాగంగానే బహిరంగ ప్రదేశాలలో నో స్మోకింగ్ బోర్డులను వెంటనే ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నీట్ పరీక్షను రద్దు చేయాలని దేశవ్యాప్తంగా జరిపిన విద్యా సంస్థల బంద్ చిత్తూరు నగరంలో విజయవంతమైందని ఏఎస్ఎఫ్ చిత్తూరు జిల్లా కన్వీనర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీట్, యూజీసీ నెట్ పేపర్ లీకేజీల నిర్లక్ష్యానికి కారణమైన విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని దేశవ్యాప్తంగా విద్యా సంస్థలకు ఏఎస్ఎఫ్ పిలుపునిచ్చిందని తెలిపారు. వైద్య విద్య వ్యాపారం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం వైఖరి మార్చుకొని పేద, మధ్య, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసే విధంగా పేపర్ లీకేజీకి పాల్పడ్డ పరీక్షా కేంద్రాన్ని ప్రభుత్వం రద్దు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, తక్షణమే నీట్ పరీక్షను రద్దు చేస్తూ నీట్ పరీక్ష నిర్వహించిన ఎన్డీఏ సంస్థలు సైతం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష వెనుక జరిగిన స్కామ్పై సమగ్ర దర్యాప్తు నిర్వహించి దోషులను కఠినంగా శిక్షించాలన్నారు. నీట్ పరీక్ష నిర్వహించే విధులు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని, లేని పక్షంలో ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ నాయకులు సురేష్, రోహిత్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. రద్దు చేయాలి ఎన్డీఏ సంస్థను, రద్దు చేయాలి ఎన్డీఏ సంస్థను, రద్దు చేయాలి కేంద్ర విద్యాశాఖ
విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రతాప్ రాజీనామా చేయాలి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రతాప్ రాజీనామా చేయాలి. బి ప్రవీణ్ కుమార్, ఏఎస్ఎఫ్ చిత్తూరు జిల్లా కన్వీనర్. ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం నీట్ పరీక్షను నిర్వహిస్తుందో దాంట్లో అవతవకలు జరిగాయి. ఆ పేపర్ లీకేజీ జరిగింది. ఆ పేపర్ లీకేజీ జరిగి కూడా దాదాపుగా 50 రోజులు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఎలాంటి విచారణలు కానీ ఏమీ జరపలేదు. ఈ విధంగా విద్యార్థులకు మోసం చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఎప్పటికి మారుతుందని చెప్పి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. అలాగే ఏదైతే నీట్ ఎగ్జామ్లో ఈ ఒక 720 మార్కులకు గాను 720 మార్కులు 67 మందికి ఎలా వస్తాయని చెప్పి కూడా ఈరోజు ఏఎస్ఎఫ్గా మేము అడుగుతా ఉన్నాం. ఏదైతే విద్యాశాఖ మంత్రి కేంద్రంలో పనిచేస్తూ ఉన్నారో ఆయన తక్షణమే ఈరోజు రాజీనామా చేయాలి. దానికోసం అని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా మేము బంద్ కార్యక్రమాలు ఉన్నటువంటి మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఐక్య సంఘాలన్నింటినీ కూడా కలుపుకొని ఈరోజు బంద్ నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ సందర్భంగా మేము అడుగుతున్నది ఏమంటే ఏదైతే విద్యార్థులు నీటి పరీక్షనే నమ్ముకొని ఎంతోమంది విద్యార్థులు పేద విద్యార్థులు మేము చదువుకుంటేనే మా కుటుంబాలను మేము పోషించగలమని చెప్పి వాళ్ళందరూ ఎంతో కష్టపడి చదువుకొని వాళ్ళు ఈరోజు ఇలా చేస్తున్నంటే ఏదో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఇది అన్నిటిని కూడా నాశనం చేస్తూ ఉన్నారు. వాళ్ళ చదువును కూడా వెనక్కి తగ్గిస్తూ ఉన్నారు. ఈ విధంగా చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఎప్పటికి నశిస్తుందో ఆ రోజే విద్యార్థులందరూ కూడా బాగుపడతారని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే కేంద్ర మంత్రి మనకు ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ అనేటువంటి వ్యక్తి ఈ నీట్ పేపర్ లీకేజీలో ప్రధాన పాత్ర పోషించారు. ఆయన రాత్రి 9 గంటల నుండి ఉదయం 7 గంటల వరకే భారీ వాహనాలను నగరంలో అనుమతిస్తామని ట్రాఫిక్ సిఐ నిత్యబాబు తెలిపారు. గురువారం చిత్తూరు నగరంలోని బజారు వీధిలో దుకాణదారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా భారీ వాహనాలను రాత్రి 9 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకే నగరంలో అనుమతిస్తామన్నారు. అదేవిధంగా వ్యాపారస్తులు వారి వ్యాపారానికి సంబంధించిన లోడింగ్ అన్లోడింగ్ ప్రక్రియ రాత్రి 9 నుంచి ఉదయం 8 గంటలలో పూర్తి చేసుకోవాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీగా జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగరంలోని దుకాణదారులు వ్యాపారస్తులు పాల్గొన్నారు. మొబిలిటీ పెరిగింది. రోడ్డు మీరు టైమింగ్స్ వాళ్ళకి చెప్తున్నారంటే వాళ్ళు కూడా ఎంత తొందరగా టౌన్ నుంచి బయట పడిపోతే అంత కన్వీనియంట్ వాళ్ళు ఫీల్ అవుతారు. మీరు వాళ్ళ కన్వీనియంట్ మీరు చూడట్లా, మీరు షాప్స్ అవంతా అలా ఈ చెప్పిన 40 టన్నులు అన్లోడ్ చేయాలంటే మినిమం 4 to 4 అవర్స్ నలుగురు చేరి అన్లోడ్ చేస్తారు. తెలుసు కదా, మీకు టైమింగ్ తెలుసు. ఎంత అమాలిక్స్ వస్తే ఎంత టైం లోపల అన్లోడింగ్ చేయగలుగుతారు, ఒకవేళ లోడింగ్ చేయాల్సి వస్తే ఎంత లోపల చేయగలుగుతారని మీకు తెలుసు. మీరు దానికి అనుగుణంగా లేబర్ను మార్నింగ్ లాడేస్తారు వాళ్ళు వచ్చేది సోమవారం 6 గంటల లేబర్ రాలేదా ఆపేయండి. లేబర్ రాలేదు మీరు 8 చెప్పిందని కొద్దిగా కన్సిడర్ చేస్తే బాగుంటుంది. ఏం లేదు, 8 లోపల. ఎస్పీ గారి ఉత్తర్వు ఏంటంటే 7 లోపలే చేయాలని చెప్పారు. మేమేంటంటే ప్రాక్టికాలిటీ దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళి ఒప్పించి ప్లస్ 8 వరకు అన్లోడింగ్. మీకు దానికంటే ముందు వస్తేనే కదా అన్లోడింగ్ చేసుకోగలుగుతావు. అది వచ్చేది 7 లోపల మాత్రమే టౌన్లో అలో చేస్తాం. 7 దాటిందంటే అలో చేయము. ఎందుకంటే మళ్ళీ అది వచ్చిన తర్వాత మేము కాలు భాగం అయింది, లోడు అర్ధ భాగం అయింది, 60% అయింది, ఇంకొక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అంటే అయ్యే పని కాదు. రెవెన్యూ సంబంధిత ఫిర్యాదులను సంబంధిత మండలాల తహసీల్దార్లు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. గురువారం ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్తో కలిసి కుప్పం ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జేసీ శ్రీనివాసులు, ద్వామా, డిఆర్డీఏ పీడీలు రాజశేఖర్, తులసి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి 600 వినతులు అందగా అందులో అత్యధికంగా 436 రెవెన్యూకు సంబంధిత వినతులు అందాయని అన్నారు. రెవెన్యూ సంబంధిత ఫిర్యాదులను సంబంధిత తహసీల్దార్లు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిష్కరించాలని అన్నారు. ప్రజలకు అందించే వివిధ సామాజిక పెన్షన్లకు అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్ మంజూరుకు వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. వినతులు సమర్పించిన లబ్ధిదారులకు నాణ్యమైన పరిష్కారం చూపాలని ఆదేశించారు. ఈ కార్యక్రమానికి డిఎల్డిఓ రవికుమార్, సిపిఓ సాంబశివరెడ్డి, కుప్పం ఆర్డీఓ శ్రీనివాసులు, కుప్పం నియోజకవర్గ పరిధిలోని నియోజకవర్గ మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.
శ్రీవారిని ఈరోజు ఉదయం VIP విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో దస్తగిరి ఎమ్మెల్యే కోడిమూడి, తిరుపతి నూతన కలెక్టర్ వెంకటేశ్వర, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ బాబు, మాజీ తిరుమల JEO శ్రీనివాసరాజు, తెలంగాణ ఎమ్మెల్సీ రఘురామరెడ్డి వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు నేను నూతనంగా తిరుపతి జిల్లాకి కలెక్టర్గా రావడం జరిగింది. బాధ్యతలు కూడా స్వీకరించడం జరిగింది. స్వామివారి సన్నిధిలో దర్శనం కూడా చాలా మంచిగా ఈరోజు కుటుంబ సమేతంగా చేయడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా తిరుపతి కొత్తగా ఏర్పడినటువంటి జిల్లా 2 సంవత్సరాల క్రితం మనకి తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి అనేక ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటినీ ప్రభుత్వ ఆదేశాల మేరకు సమర్థవంతంగా చేస్తానని, అదేవిధంగా తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి ఏదైనా ముందు బాధ్యత కింద పేద ప్రజలకు, అదేవిధంగా రైతులకు, మహిళలకు, వృద్ధులకు ప్రభుత్వ పథకాలు, అదేవిధంగా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి పథకాలన్నీ అందరికీ సమతులంగా అందజేస్తానని ఈరోజు ఇక్కడి నుంచి మీ ద్వారా అందరి ప్రజలందరికీ కూడా తెలియజేస్తాను. అదేవిధంగా ప్రజాప్రతినిధులందరితో కూడా సమేతంగా మంచిగా వాళ్ళందరి సమస్యలు కూడా వాళ్ళకి ప్రభుత్వ ఆదేశాల మేరకు కూడా వాళ్ళందరితో కలిసి ఈ జిల్లాని అభివృద్ధి పదంలో నడిపిస్తానని కోరుకుంటున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.